ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి, మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు నిపుణులు, శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. అమ్మ, ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు నవగ్రహాల స్థితిగతులు ఈ జూలై మాసంలో ఏ రకంగా ఉన్నాయో చెప్తారా? గోచార ఫలితాలు అనేది ఎప్పుడు కొన్ని ఏంటంటే మనకి వచ్చే శాతంలో 20% పనిచేస్తాయి. 100కి 100% పనిచేసి మన జన్మజాతకం. సో గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలంటే జన్మజాతకం పూర్తిగా లేని వాళ్ళు గోచార ఫలితాలు తీసుకోవాలి. జన్మజాతకం ఉన్నవాళ్ళు గోచార ఫలితాలను ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళకి ఇప్పుడు దశలు నడుస్తుంటే ఆ దశలో గోచారంలో నడిచే గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఈ దశకి ఆ దశకి రిలేట్ అవుతుందా, అయితే ఒకవేళ వచ్చే ఇబ్బందులు ఇవి ఇంపార్టెంట్ అనమాట. సో గురుదశ నడుస్తూ ఉంది. సో గురువు ఎక్కువ ఉన్నారు, మనకి వృషభంలో ఉన్నారు, గోచారంలో వృషభంలో గురువు ఉన్నాడు. వృషభంలో గురువు వాళ్ళ జాతకంలో ఎక్కడ ఆ స్థానం అది వాళ్ళకి ఏమైంది, సో వాళ్ళ జాతకంలో గురువు యోగిస్తున్నాడా, ఇబ్బంది పెడుతున్నాడా అనేది చెక్ చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే డబ్బులు టైట్ అవుతాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డబ్బులు ఎంత వచ్చినా కొంతమంది నిలబడవు, కొంతమంది రావడం టైట్గా ఉంటాయి. సో ఇది జరుగుతున్న ప్రస్తుతం ఉన్న గోచార ఫలితాల్లో గురువు అక్కడ ఉండడం వల్ల, వృషభంలో ఉండడం వల్ల. సో వృషభం రాశి వాళ్ళకి ఉంటుంది, అలాగే మళ్ళీ అక్కడి నుంచి తులారాశిలో చూసిన వాళ్ళకు కూడా ఈ ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశికి ప్లస్ తులారాశికి అధిపతి శుక్రుడు, ఆయన శుభ ఫలితాలు ఇచ్చే ప్లేస్ గురువు ఉండడం వల్ల గురువుకు శుభగ్రహమే, శుక్రుడు కూడా శుభగ్రహమే. శుభగ్రహాలు అయినప్పుడు కూడా ఈయన దైత్యులకి గురువు, ఈయన దేవతలకి గురువు. సో రెండు కూడా యాంటీ కాంబినేషన్ అంటాం. 3వ నెంబర్ కింద గురువుని సూచిస్తే 6వ నెంబర్ కింద శుక్రుడిని సూచిస్తాం. సో ఎప్పుడైతే వృషభంలో ఎప్పుడైతే ఉన్నారో ఆయన, వృషభ రాశి వాళ్ళకి మనీ సర్క్యులేషన్స్ టైట్గానే ఉంటాయి, అలాగే తులారాశి వాళ్ళకు కూడా మనీ వచ్చినట్టు ఖర్చయిపోతుంటాయి. తర్వాత వచ్చేసి శని భగవానుడు కుంభంలో ఉన్నాడు మనకి. సో కుంభం నుంచి ఆయన వక్రిస్తున్నాడు. ఈ జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఆయన వక్రస్థితిలో ఉన్నాడు ఆయన. సో వక్రస్థితిలో ఉండడం వల్ల దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి? ఓకే, సో 4 రాశుల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, 4 రాశుల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది, మిగతా 4 రాశుల వాళ్ళకి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి మనకి రాహు వ్యయ స్థానంలో మీనంలో ఉన్నారు. సో జనరల్గా మీన స్థానం అంటే ఏంటి మనకి, సో గురువు ఉండే స్థానం అది బృహస్పతి స్థానం. వ్యయ స్థానం అంటే మనకి పూజలు పునస్కారాలు, తర్వాత లైఫ్లో లగ్జరీస్ లైఫ్లో ఉందా లేదా, అసలు ఎలా లైఫ్ లీడ్ చేస్తాం, లాస్ట్ మనం ఎలా చనిపోతాం అనేది కూడా అది చూస్తారు. అక్కడైతే ఎప్పుడైతే రాహు వెళ్ళి ఉన్నదో ఇక్కడ ఏమవుతుంది, జనరల్గా భక్తి చేసే విషయంలో చాలామంది కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు మడి కట్టుకొని చేయాలా, మడి కట్టుకొని చేసుకోకపోతే ఏమవుతుంది అనే లక్షణాల్లో మారిపోతుంటారు. ఓకే, ప్రదక్షిణాలు చేయాలి, మనసు ఉండాలి, మనసులో మా భగవంతుడు ఉండాలి, అలా ప్రార్థన చేయాలి, అంతేగాని మడి కట్టుకొని చేయాలని రూల్ ఏంటి అనే తత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది గోచరంలో రాహు మీనలో ఉండడం వల్ల. రాహు వల్ల మొత్తం ఇప్పుడు ఎప్పుడైతే గోచారంలో ఆయన 12th హౌస్లో ఉన్నాడో అన్ని రాశుల్లో కొంచెం ఈ ప్రభావం పడుతుంది. సో వాళ్ళ జన్మ జాతకంలో మీనరాశి మీన లగ్నం అయితే ఇంకొంచెం బద్ధకాన్ని ఇవ్వడము, ఒకవేళ చేసే వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం, నాకు బద్ధకం లేదు నేను చాలా స్ట్రిక్ట్గా పొద్దున్నే లేచి చేస్తాను అన్న వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం లేదు. ఇది కాకుండా ఇంకా రకమైన వ్యవహారాల్లో ఇబ్బందులు పడడం, ఉద్యోగాల్లో కానీ డబ్బు విషయంలో కానీ ఇది జరిగే అవకాశం రాకుంది. సో గోచరంలో మీనంలో రాహు ఉండడం వల్ల. తర్వాత వచ్చేసి కేతు వచ్చేసి మీ కన్యలో ఉన్నాడు, అది జనరల్గా ఏంటంటే 6వ స్థానం కన్యా. సో కన్యా రాశికి కేతు అనేది పవర్ఫుల్గా అంటే నెగిటివ్ రిజల్టే, పాజిటివ్ రిజల్ట్ అయితే ఇవ్వడు. సో ఎప్పుడైతే కేతు కన్యా రాశిలో పడ్డాడో ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా అంతే. కేతు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా అక్కడ మనకి భయాన్ని గురి చేస్తాడు, అంటే ఏమొస్తుందో మనం చెప్పకుండా చేస్తాడు ఆయన. అందులో 6వ స్థానం అంటే రోగస్థానం మనకి. తర్వాత వచ్చేసి మనకి ఇంకా రవి ప్లస్ బుధుడు శుక్రుడు ప్రతి నెల మారుతూ ఉంటారు. సో వీళ్ళు గమనాలు అనేది ఏంటంటే రవి మారడం వల్ల ఆరోగ్యం ఎలా ఉంటుంది, సో కోర్టు విషయాల్లో కానీ మన ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపారం విషయాల్లో కానీ లావాదేవీలు ఎలా ఉంటాయని చూసుకోవచ్చు. శుక్రుడు మారడం వల్ల వివాహాలు ఆలస్యమైన వాళ్ళకి వివాహాలు కుదిరే అవకాశము, తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరే అవకాశము శుక్రుడు మారడం వల్ల. సో బుధుడు మారడం వల్ల ఏంటంటే కొంచెం సౌమ్యంగా చెప్పడము, ఎదుటి వాళ్ళ విషయాలు వినడము, లేకపోతే వినకపోవడము, ఇలాంటి జరిగే అవకాశాలు చిన్న చిన్న మార్పులు. సో మాస ఫలితాలు ఎక్కువ మనకు మారేది ఏంటంటే రవి బుధుడు శుక్రుడు. మిగతా వాళ్ళందరూ సంవత్సరం, గురువు తర్వాత రాహు అయితే సంవత్సరాల కాలం, శని భగవాన్ అయితే 2.5 సంవత్సరాల కాలం ఇలా ఉంటారు కనుక
మెయిన్ ఫలితాలు వీళ్ళే ఇస్తారు కనుక మనం ఇవి చూసుకుంటూ మాస ఫలితం ఏ రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మనం చూసుకొని చెప్పుకుందాం అన్న. అమ్మ, కన్యా రాశి వారికి ఈ జూలై మాసంలోనే వాళ్ళకి నవగ్రహాలు ఎలా సపోర్ట్ చేస్తున్నాయి? ఏ గ్రహం అనుకూలిస్తుంది, ఏ గ్రహం ప్రతికూలంగా ఉంది, అలాంటి ఫలితాలు తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ఏ ఏ గ్రహాలు అనుకరిస్తున్నాయి కంటే కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందని అనుకోవచ్చు. కన్యా రాశి వాళ్ళకి చాలా రోజుల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి పనులు అవ్వని వాళ్ళకి, ఆపదలో ఇబ్బందులు పడే వాళ్ళకి, అప్పులతో సతమతమయ్యే వాళ్ళకి, డబ్బులు పుట్టని వాళ్ళకి, సో డబ్బు అసలు రాదేమో అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి, వ్యాపారంలో ఇంకా లాభాలే లేవని అనుకునే వాళ్ళకి అందరికీ కూడా చాలా సూపర్గా పనిచేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి అన్ని గ్రహాలు పక్కన పెడితే రాహుకేతు ఇద్దరు ఆపోజిట్లో చూసుకుంటున్నారు చక్కగా. ఎప్పుడైతే వాళ్ళిద్దరు చూసుకుంటున్నారో, ఎప్పుడైతే చెప్పారో దైవశక్తి తర్వాత వచ్చే శక్తి ఏదైతే ఉందో రాక్షస శక్తి. సో దేవతా శక్తి కంటే రాక్షస శక్తి కొంచెం ఎక్కువ ప్రభావం చూపించేస్తుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే ఈ రాహుకేతు ఇద్దరు చూసుకుంటున్నారో చేయాల్సిన పనులు, చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ అయిపోతాయి, ఫాస్ట్గా అవుతాయి. చాలా ఏళ్ళ నుంచి పెళ్ళి అవ్వని వాళ్ళకి పెళ్ళి అవ్వడం, పిల్లలు కలగలేని వాళ్ళకి పిల్లలు కలగడం, చాలామందికి పిల్లల కోసం పాపం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు, వాళ్ళకి సంతానం యోగం భాగ్యం కలగడము, వివాహాలు అవ్వడము, ఎన్నో రోజుల నుంచి కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతూ డిస్టర్బెన్స్ పడుతూ చాలా ఇబ్బంది దాని నుంచి బయటపడడం అండి. అప్పులకు డబ్బులు రాక చాలా ఇబ్బంది పడడం వల్ల డబ్బులు రావడం, ఒకేసారి రిలీజ్ అవ్వడం, అన్నీ అసలు బంపర్ ఆఫర్లు అంటే ఈ కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. అంటే ఈ నెల ఇంకా చాలా బాగుంది. సో ఈ నెలలో వీళ్ళకి అన్ని యోగాలు బాగున్నాయి. సో కన్యారాశి వాళ్ళకి ఈ విషయం ఆ విషయం లేదన్న, అన్ని విషయాల్లో వీళ్ళకి యోగమే బాగుంది. వీళ్ళు చేసే పనులన్నిటికీ కూడా. సో వీళ్ళకి రాహుకేతు ఇద్దరు చూడడం, చూపులు ఉండడం వల్ల కన్యలో 6వ స్థానానికి కేతువు, 7వ స్థానంలో రాహు. సో ఇద్దరు ఉండడం వల్ల ఏంటంటే వ్యయ స్థానంలో ఎలాగైతే మీనంలో రాహు ఉన్నాడో ఇవ్వాల్సిన లైఫ్లో లగ్జరీస్, మీనంలో మనకి ఇచ్చేది ఏంటి, కంఫర్టబుల్ లైఫ్స్, లగ్జరీ లైఫ్, విదేశాల ప్రయాణం ఆటంకాలు ఇబ్బంది పడే వాళ్ళకు విదేశ ప్రయాణం అవ్వడానికి, అన్ని విషయాలు విదేశాల్లో ఉద్యోగాల కోసం ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ నెల వీళ్ళకి జరుగుతుంది. చక్కగా హ్యాపీగా అన్ని పనులు అవుతాయి. ఒక పని కాదు, చిన్న చిన్న ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఏదో ఒక వ్యాపారం చేద్దాం, ఏదో ఒక ఉద్యోగం చేద్దాం అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. అది కూడా జరిగే అవకాశం ఈ కన్యా రాశి వాళ్ళకి పుష్కలంగా ఉంది. సో ఏదనుకుంటే అది జరిగిపోతుంది చక్కగా. సో ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంటే చెప్పాలంటే ఈ సంవత్సరంలో వీళ్ళకి రాహుకేతు ఇద్దరు ఉండడం వల్ల, తర్వాత గురువు కొన వీళ్ళకి 9వ స్థానాధిపతి అవడం వల్ల, భాగ్యస్థానాధిపతి అవ్వడం వల్ల కొన్ని విషయాల్లో యోగించేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. మామూలుగా ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇంత బ్రహ్మాండంగా ఉంది కదా, అయినప్పటికీ ఏమైనా పూజలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా? పరిహారాలని పాటించాలా? ఏ దైవాన్ని ఇంకా వీళ్ళు ఆరాధించుకోవాల్సి ఉంటుంది? తప్పకుండా. నా కన్యా రాశి వాళ్ళకి జనరల్గా ఏంటంటే పూజ తర్వాత పనులు అనేది చాలా తక్కువ మంది భక్తులు. మేము బాగా భక్తిగా పూజ చేస్తానే వాళ్ళు మనం వేల లెక్క పెట్టచ్చు. చాలా మంది కొంచెం బద్ధకస్తులు ఉంటారు. సో ఆ బద్ధకాన్ని వదిలేయాలి. ఎందుకంటే ఆ బద్ధకాన్ని వదిలేయడం వల్ల వీళ్ళకి మంచి పనులు అవ్వే అవకాశం ఉంటుంది. సో మంచి కాలం నడిచినప్పుడు పనులు చేయించుకోవడంలో ముందు ఉండాలి. ఎర్లీ అవర్స్లో లేవడము, ఇవాళ ఏ పనులు చేయించుకోవాలి. చాలామంది కోర్టు వ్యవహారాల విషయాల్లో ఉంటాయి, మంచి మంచి ఐడియాస్ వచ్చి ఇలా ఐడియాస్ చేసి బయట రావడం, ఏ పూజ పునస్కారం అక్కడ అంటే వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏ దశ నడుస్తుందో చూసుకొని వాళ్ళకి ఆ శాంతి చేయించుకోవడం, ఆ పూజలు చేయించడం వల్ల పనులు అవుతాయి. ఇప్పుడు గోచారంలో వీళ్ళకి యోగం ఉంది, కానీ జన్మజాతకంలో కూడా యోగం ఉండాలి కదా. సో జన్మజాతకంలో కూడా యోగం ఎలా ఉంది చూసుకొని, జన్మజాతకంలో ఏమైనా గ్రహాలు ఇబ్బంది పెట్టే ఉంటే వాటికి ఉపశమనం జరిపించుకుంటే వీళ్ళు ఖచ్చితంగా జాక్పాట్ కొట్టినట్టు అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవి కంపల్సరీ చేసుకోవడం వల్ల బాగుంటుంది. అది ఇది గోచార ఫలితాలు. జన్మజాతకం మళ్ళీ విడిగా ఉంటాయి కదా, జన్మజాతకంలో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. సో భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో వాళ్ళకి గృహ నిర్మాణం పనులు లాంటివి చేపట్టుకోవచ్చా? వివాహ ప్రయత్నాలు అవన్నీ కూడా చేయొచ్చా? అసలు రాహుకేతులు ఉండడమే అన్నీ అవుతాయి. భాగ్యస్థానం గురువు ఉండడం వల్ల ఏంటంటే ఆటంకాలు ఏర్పడవు. ఇప్పుడు శుభగ్రహాలు శుభస్థానంలో ఉండి దురదృష్ట ఫలితాలు ఇవ్వరు. అది గురువు 9వ స్థానాధిపతి ఉన్నప్పటికీ కూడా ఏంటంటే గురువు కన్యా రాశి వాళ్ళకి యోగకారకుడు కాదు. సో కానీ ఫలితాలు ఇవ్వడంలో ఆపడైనా నెగిటివ్ ఫలితాలు ఇవ్వాలని అనుకోడు. సో ఫలితాలు వచ్చే ఫలితాలు ఆపడు. సో గురువు ఎక్కడున్నా శుభస్థానాన్ని శుభ ఫలితాలు ఇవ్వడానికి ఇష్టపడతారు. సో అందుకని ఏంటంటే రాహుకేతులు ఇద్దరు బలంగా ఉన్నాయి కనుక ఖచ్చితంగా పనులు అవుతాయి బ్రహ్మాండంగా, అన్ని పనులు. చాలామంది మెడికల్ సీట్లు రాని వాళ్ళకి మెడికల్ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్స్కి ఎవరైతే కష్టపడుతున్నారో ఎంబీబీఎస్ సీట్స్ కావాలని చెప్పేసి వీళ్ళకి తక్కువలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మామూలుగా అయితే 2 కోట్లు కట్టండి, 3 కోట్లు కట్టండి అని చెప్పి అంటుంటారు. సో వీళ్ళకి 10 లక్షలు 15 లక్షల్లో ర్యాంక్లో మెరిట్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సో అలాంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వాళ్ళకి ఉన్నాయి. అమ్మ, జూలై మాసంలోనే కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.